గోదావరి జిల్లాలో ఇప్పటికే సంక్రాంతి శోభ మొదలైంది. సంక్రాంతి పండుగకు మరో నెల రోజులు సమయం ఉండగానే ఏపీ వ్యాప్తంగా కోడి పందాలు జూత మొదలయ్యాయి. కొన్ని రోజులుగా గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే నిన్న రాత్రి విశాఖ పరిధిలోని మంగమూరిపేట రిసార్ట్స్ లో పిక్నిక్ పేరుతో బహిరంగంగా జూతం కలకలం రేపింది. ఏకంగా ఒక ఎమ్మెల్యే రికమెండేషన్తోనే ఈ క్లబ్ నడుస్తుందంటూ స్థానికులు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇక ఏలూరులోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అగిరిపల్లి మండలం పోతవరపాడులో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం రాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. మ్యాంగో బే కల్చర్ అంటూ రీక్రియేషన్ సొసైటీ పేరుతో నిర్వహిస్తున్న ఈ క్లబ్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలకు రట్టు చేస్తూ పోలీసులు భారీ స్థాయిలో రికవరీ చేపట్టారు. ఇక ఈ ఈవెంట్ వెనుక కూడా ఓ ఎమ్మెల్యే ఉండటం సంచలనం రేపుతుంది. ఏకంగా ఎమ్మెల్యేల అండదండలతోనే జూదాలు కోడిపందాలు సాగడం ఇప్పుడు ఏపీలో కాకరేపుతుంది. అయితే ఈ క్లబ్లు నడవడం ఎమ్మెల్యేలకు తెలుసా లేదా వాళ్ళ పేరు వాడుకుని దందా చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది. గోదావరి జిల్లాలో ఇప్పటికే సంక్రాంతి శోభ మొదలైంది. సంక్రాంతి పండుగకు మరో నెల రోజులు సమయం ఉండగానే ఏపీ వ్యాప్తంగా కోడి పందాలు జూతం మొదలయ్యాయి. కొన్ని రోజులుగా గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే నిన్న రాత్రి విశాఖ పరిధిలోని మంగమారిపేట రిసార్ట్స్ లో పిక్నిక్ పేరుతో బహిరంగంగా జూతం కలకలం రేపింది. ఏకంగా ఒక ఎమ్మెల్యే రికమెండేషన్తోనే ఈ క్లబ్ నడుస్తుందంటూ స్థానికులు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇక ఏలూరులోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అగిరిపల్లి మండలం పోతవరపాడులో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట స్థావరం పోలీసులు ఆదివారం రాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. మ్యాంగో బే కల్చర్ అండ్ రీక్రియేషన్ సొసైటీ పేరుతో నిర్వహిస్తున్న ఈ క్లబ్ లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలకు రట్టు చేస్తూ పోలీసులు భారీ స్థాయిలో రికవరీ చేపట్టారు. ఇక ఈవెంట్ వెనుక కూడా ఓ ఎమ్మెల్యే ఉండటం సంచలనం రేపుతుంది. ఏకంగా ఎమ్మెల్యేల అండదండలతోనే జూతాలు కోడిపందాలు సాగడం ఇప్పుడు ఏపీలో కాకరేపుతుంది. అయితే ఈ క్లబ్లు నడవడం ఎమ్మెల్యేలకు తెలుసా లేదా వాళ్ళ పేరు వాడుకొని దందా చేస్తున్నారనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు ప్రదీప్ అండ్ శివరాజేష్ అందిస్తారు. ముందుగా ప్రదీప్ చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది ఏపీలో? థ్యాంక్ యూ మనస. ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం నెల రోజుల ముందే వచ్చింది అనుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ పేకాట శిబిరాలు అయితే వెలుస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పేకాట కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. పోలీసులు నిఘా ఎక్కడ అంటూ కూడా అనేక అనుమానాలు అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా చూడొచ్చు, ఇంత దారుణంగా కూడా ఏలూరులో ఏదైతే దారుణంగా నిన్న రాత్రి పోలీసులు ఒకేసారి ఆకస్మిక తనిఖీల్లో భారీగా 150 కార్లు పైగా పట్టుకునే పరిస్థితి కనబడుతుంది, సీజ్ చేసే పరిస్థితి కనబడుతుంది. 18 లక్షలు ఏదైతే పూర్తిగా సంబంధించి 18 లక్షలకు సంబంధించి కూడా క్లారిటీగా 18 లక్షలు నగదు కూడా సీజ్ చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంత దారుణంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పడితే అక్కడ పేకాట శిబిరాలు నడుస్తున్న ఇదే నేపథ్యంలో కూడా విశాఖ నగరంలో భీమిలి పరిధిలో మంగవానపేటలో నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి కూడా ఒకేసారి కూడా ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయంటూ పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి. విశాఖ నార్త్ డివిజన్ వెచ్చలవిడిగా రెచ్చిపోవడానికి అయితే కేటుగాళ్ళకి దారి చూపించింది అనుకోవచ్చు. పేకాట శిబిరాలు ఇంత దారుణంగా లక్షలాది రూపాయలు మారుతున్నా సరే ఏపీలో ఇంత దారుణంగా గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రి కానీ ఇట్లాంటి కొన్ని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇక చాలా వరకు ఈ యొక్క పండగ వాతావరణం రాకముందే కూడా పేకాట శిబిరాలు అయితే వరుసగా వెలుగులోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఇప్పటికే చాలా వరకు ఎలక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఏలూరులో నిన్న రాత్రి పట్టుకున్న ఏదైతే పేకాట శిబిరాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఏలూరు పోలీసులు ఒకేసారి పేకాట కేటుగాళ్ళకి చెక్ పెట్టారు అనుకోవచ్చు. ఒకేసారి కూడా అక్కడ ఉన్న పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మ్యాన్ల కానించి ప్రతి ఒక్కరు కూడా పోలీసులకి చిక్కారు అనుకోవచ్చు. ఏలూరు పోలీసులకు ఉన్న దృష్టి విశాఖ పోలీసులకి ఎందుకు లేదు? ఇంత దారుణంగా విశాఖపట్నంలో ఇంత దారుణంగా పేకాట శిబిరాలు ఒక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఒక పోలీస్ అధికారుల పేరు చెప్పుకొని ఇంత దారుణాలు జరుగుతున్నా సరే ఎందుకు అసలు పోలీసులు పట్టించుకోలేని పరిస్థితుల్లో విశాఖలో ఉన్నారు. అలాగే సంక్రాంతి రాకముందే నెల రోజుల ముందే ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా కూడా పేకాట శిబిరాలు గాని కోడి పందాలు గాని ప్రతి ఒక్క జోదం అనేది కూడా విచ్చలవిడిగా ఆడుకోవడానికైతే పెద్ద బడా బాబులు అయితే చూసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పోలీస్ అధికారులని వెంటనే లైన్ లో పెట్టి కూడా ఏదైతే ఇక పేకాట శిబిరాలపైన, కోడి పందాలపైన, గుర్రాల పందాలపైన ఏవైతే అనేక జోదాలు ఉన్నాయో ఆ జోదాలన్నిటిపై కూడా దృష్టి పెట్టాలి. పండగ వాతావరణంలో అనేక పనులు అవ్వచ్చు, అనేక బెట్టింగ్స్ అవ్వచ్చు, అనేక మందికి గొడవలు రావచ్చు, అనేక మంది చాలా విభేదాలు రావచ్చు, చాలా వరకు చాలా ప్రమాదాలు జరిగే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంత దారుణంగా కూడా అంటే ఆ కూటమి ప్రభుత్వంలో ఇంత దారుణంగా నెల రోజుల ముందే ఇలాంటి పేకాట శిబిరాలు వెలుస్తున్నా కానీ ఎటువంటి పట్టించుకోలేని పరిస్థితి ఎందుకు కనబడుతుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా విశాఖ నగరంలో అయితే ఒకేసారి భీమిలి పరిధిలో దారుణంగా కూడా పేకాట శిబిరాల్లోనైతే చాలా మంది ఆడుతున్నా పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ డబ్బులు లెక్కింపు మిషన్ కూడా ఉన్నది. అంటే ఎన్ని లక్షలు అక్కడ టాలింపు అవుతుంది, డబ్బులు లెక్కింపు మిషన్ ఉన్నదంటే అంటే ఎక్కడ అదంతా జోదం ఎంత అవుతుంది, ఆ జోదం అవ్వవలసిన కారణాలు ఏంటి, అధికారులు ఏం చేస్తున్నారు, అధికారులు నిద్రపోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పూర్తిగా పేకాట శిబిరాలు అనేవి కూడా ఉంటున్నాయి. ఇప్పటికే కూడా పోలీస్ అధికారులు కూడా చాలా వరకు దృష్టి పెట్టి ఈ యొక్క పేకాట శిబిరాల పైన, ఈ యొక్క కోడి పందాల పైన, అనేక బెట్టింగ్స్ పైన దృష్టి పెట్టి ఈ యొక్క పండగ వాతావరణంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా పండగ చేసుకునే వాతావరణం పోలీస్ అధికారులు అందించాలంటూ కూడా తెలిసింది. అయితే ఇప్పటికే బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనాలు వేస్తుంది. బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రతినిధులు ఎక్కడ పడితే అక్కడ ఏదైతే పేకాట శిబిరాలు అవుతున్నాయో ప్రతి ఒక్కటి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి తీసే పరిస్థితి కనబడుతుంది. పేకాట శిబిరాలు వెనకాల ఏ అధికారులు ఉన్నారు, పేకాట శిబిరాలు వెనకాల ఏ రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేల పేర్లు వాడుకుంటున్నారా, ఎమ్మెల్యేలు నిజంగా సపోర్ట్ చేస్తున్నారా, ఏంటి అసలు, ఎందుకు అసలు ఎమ్మెల్యేల పేర్లతో అధికారులు భయపెడుతున్నారా అనేది కూడా అనేక ఆరోపణలు అయితే కనబడుతుంది. అయితే ఏలూరులో ఇంత దారుణంగా పేకాట శిబిరాల్లో పెద్ద బడాబాబులు పోలీసులకి చిక్కడంతో అయితే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా కనబడుతుంది. ఒక్క నిమిషం మీరు హోల్లో ఉండండి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజేష్ కూడా అందిస్తారు. శివరాజేష్ చెప్పండి, ఒక నెల రోజులు సమయం ఉండగానే ఏపీ వ్యాప్తంగా కోడి పందాలు అలాగే పేకాట నిర్వహిస్తున్నారు. దీని వెనకాల ఒక ఎమ్మెల్యే ఉన్నారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? మానస, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో, ప్రధానంగా చూసుకుంటే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో చూసుకుంటే పూర్తిగా కోడి పందాలు, జోదం కూడా పెట్టిరేగిపోతుంది. అయితే దీని అన్నిటికి కూడా ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలకు సహకారం ఉందనేసి చెబుతున్నప్పుడు కూడా ఎక్కడా కూడా నేరుగా ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా శిబిరాలు నిర్వహించే పరిస్థితి ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు తెర వెనక ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నప్పుడు కూడా స్పష్టంగా వీటికి మాకు సంబంధం లేదు, ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోమని ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే కూటమి పేరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గత ఏడాది చూసుకుంటే కోడి పందాలకి రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే సంక్రాంతి సందర్భంగా మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే ఎప్పుడు కూడా పూర్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా చేసినా కానీ అఫీషియల్గా ఎక్కడా కూడా జోదాన్ని ఎంకరేజ్ చేసే దాఖలాలు అయితే మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో కూడా లేదు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఉన్న పరిస్థితుల్లో స్థానికుల ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితుల్లో గత ఏడాది చూసుకుంటే కోడి పందాలకు, సంక్రాంతి పందాలకు అనుమతులు ఇచ్చారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా పూర్తిగా ఇప్పటికే నియోజకవర్గాల్లో కోస్తా ప్రాంతంలో పూర్తి స్థాయిలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే జోదగారులు చేశారు. అయితే పెద్ద బరులు కూడా సిద్ధం చేస్తున్నారు. అందుకు భిన్నంగా ఒక అడుగు ముందుకు పడ్డట్టే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది చూసుకుంటే గుర్రపు పందాలను కూడా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. గుర్రం రేసింగ్లు కూడా పెట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో వీటన్నిటిని పక్కన పెడితే సంక్రాంతి పండుగ 3 రోజులు ఏదో సరదా కోసం, సాంస్కృతిక పద్ధతుల కోసం చేస్తున్నారంటే ఇప్పుడు చూసుకుంటే పూర్తి స్థాయిలో నెల రోజుల ముందు నుంచే నియోజకవర్గాల్లో పూర్తిగా బెట్టింగులు, కోడి పందాలు కొనసాగుతున్నాయి. అయితే పూర్తిగా ఈ బెట్టింగులు, కోడి పందాలు జరుగుతున్నప్పుడు కూడా పోలీస్ శాఖ కూడా చూసినట్టు వ్యవహరించడం ప్రజలు చాలా తప్పు పడుతున్నారు. అయితే దీని వెనక పోలీసులు ఎప్పుడైతే చూసి ఉన్నట్టు వ్యవహరిస్తున్నారో దీని వెనక ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడి ఉండొచ్చు, లేదంటే పోలీసులు ఎందుకు దీన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు అయితే మటుకి పెద్ద స్థాయిలో వినిపిస్తున్నాయి. ఈరోజు గత రాత్రి చూసుకుంటే విశాఖ నగరం కావచ్చు, అదేవిధంగా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో జరిగిన రైడ్లు కావచ్చు. ఆగిరిపల్లి మండలంలో మ్యాంగో
యూనిటీ అనే ఒక క్లబ్లో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో పేకాట ఆడటం, 150 కార్లు పైబడి వాహనాలు అక్కడ నిలిపి ఉండటం, పోలీసులు అటన్నిటిని కూడా నిలిపివేశారు. దాంతోపాటు 300 మంది పైబడి జోదుగారులు అక్కడ పేకాట ఆడుతున్నారనే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి స్థాయిలో ఎంత అనేది ఇప్పటివరకు అఫీషియల్గా పోలీసులు అయితే నిర్ధారించలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జోదం అయితే పెద్ద ఎత్తున జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. మాన్సా. ఓకే, థ్యాంక్ యూ శివరాజేష్. అలాగే ప్రదీప్, ఏపీలో అయితే ఒక 1 మంత్ ముందే పేకాట కానీ లేదంటే కోడి పందాలు కానీ జరగడం అవుతుంది. దీనిపై పోలీసులు కానీ ఉన్నత అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.